ఓం శాంతి 16/2/1986 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. గోల్డెన్ జూబ్లీ యొక్క గోల్డెన్ సంకల్పం. ఈరోజు భాగ్య విధాత అయిన తండ్రి నలువైపులా ఉన్న తమ పదమాపదం భాగ్యశాలి పిల్లలను చూస్తూ ఉన్నారు. పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంపై ప్రకాశిస్తున్న భాగ్య సితారాను చూసి హర్షిస్తూ ఉన్నారు. మొత్తము కల్పమంతటిలో ఇంతమంది పిల్లలు ప్రతి ఒక్కరూ భాగ్యవంతులుగా ఉండే తండ్రి ఇంకెవ్వరూ ఉండరు. పిల్లలు నంబర్ వారీగా భాగ్యవంతులుగా ఉన్నా కూడా ఈనాటి ప్రపంచంలోని శ్రేష్టమైన భాగ్యవంతుల ముందు చివరి నంబర్లోని భాగ్యశాలి పిల్లలు కూడా అత్యంత శ్రేష్టమైన వారే. కావున అనంతమైన బాప్దాదాకు పిల్లలందరి భాగ్యం చూసి గర్వంగా ఉంది. ఓహో నా భాగ్యశాలి పిల్లలు, ఓహో ఒక్క తపనలో నిమగ్నమై ఉండే పిల్లలు అన్న ఈ పాటని బాప్దాదా కూడా సదా పాడుతూ ఉంటారు. బాప్దాదా ఈరోజు విశేషంగా పిల్లలందరి స్నేహము మరియు సాహసము అనే రెండు విశేషతలకు అభినందనలు తెలిపేందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ యథాయోగ్యంగా స్నేహపురిటను సేవలో చూపించారు. ఒకే తపనతో ఒక్క తండ్రిని ప్రత్యక్షం చేసే సాహసాన్ని ప్రత్యక్ష రూపంలో చూపించారు. తమ తమ కార్యాలను ఉత్సాహ ఉల్లాసాలతో సంపన్నం చేశారు. ఈ సంతోషకరమైన కార్యానికి అభినందనలు బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. దేశ విదేశాల నుండి సన్ముఖంలోకి వచ్చిన వారికి లేక దూరంగా కూర్చొని ఉన్న తమ మనస్సులోని శ్రేష్టమైన సంకల్పాల ద్వారా లేక సేవ ద్వారా ఎవరైతే సహయోగులుగా అయ్యారో ఆ పిల్లలందరికీ బాప్దాదా సదా సఫలతా భవ, సదా ప్రతి కార్యంలో సంపన్న భవ, సదా ప్రత్యక్ష ప్రమాణ భవ అని వరదానాలను ఇస్తున్నారు. అందరి స్వపరివర్తన యొక్క సేవలో ఇంకా ముందుకు వెళ్ళాలి అనే శుభమైన ఉత్సాహ ఉల్లాసాల యొక్క ప్రతిజ్ఞలను బాప్దాదా విన్నారు. బాప్దాదా వద్ద మీ సాకార ప్రపంచం కంటే అతీతమైన శక్తిశాలి టీవీ ఉంది అని వినిపించారు కదా. మీరు కేవలము శారీరక కర్మలనే మీ టీవీలో చూడగలరు, కానీ బాప్దాదా మనసులోని సంకల్పాలను కూడా చూడగలరు. ప్రతి ఒక్కరూ ఏ పాత్రలనైతే అభినయించారో అవన్నీ సంకల్పాల సహితంగా మానసిక గతి విధులు మరియు శారీరక గతి విధులు రెండింటిని చూశారు మరియు విన్నారు. ఏం చూసి ఉండవచ్చు? ఈరోజైతే అభినందనలు తెలిపేందుకు వచ్చారు. కావున ఇతర విషయాలని ఈరోజు వినిపించరు. బాప్దాదా మరియు సేవలో మీ సేవా సహచరులైన పిల్లలందరూ ఒక విషయంలో చాలా సంతోషంతో చప్పట్లు కొట్టారు. చేతి చప్పట్లు కాదు, సంతోషం అనే చప్పట్లు కొట్టారు. మొత్తం ఈ సంఘటనలో సేవ ద్వారా ఇప్పుడిప్పుడే తండ్రిని ప్రత్యక్షం చేయాలి, ఇప్పుడిప్పుడే విశ్వమంతటా శబ్దం వ్యాపించాలి, తండ్రి వచ్చినటువంటిది అనే ఒకే ఉత్సాహ ఉల్లాసాల సంకల్పం అందరిలో ఒకే విధంగా ఉన్నాయి. ఉపన్యసించేవారు కానీ, వినేవారు కానీ, ఏదైనా స్థూల కార్యం చేసేవారు కానీ అందరి సంకల్పం సంతోషకరమైన రూపంలో బాగా ఉంది. కావున నలువైపులా సంతోషాల మెరుపు, తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అనే ఉత్సాహం వాతావరణాన్ని సంతోషాల అలలోకి తెచ్చేదిగా ఉంది. మెజారిటీ సంతోషం మరియు నిస్వార్థ స్నేహాల అనుభవం అనే ప్రసాదాన్ని తీసుకువెళ్ళారు. కావున బాప్దాదా కూడా పిల్లల సంతోషానికి సంతోషిస్తూ ఉన్నారు. అర్థమైందా? గోల్డెన్ జూబ్లీని కూడా జరుపుకున్నారు కదా. ఇప్పుడు ఇక ఏం జరుపుకుంటారు? డైమండ్ జూబ్లీ ఇక్కడ జరుపుకుంటారా లేక మీ రాజ్యంలో జరుపుకుంటారా? గోల్డెన్ జూబ్లీ ఎందుకు జరుపుకున్నారు? గోల్డెన్ ప్రపంచాన్ని తీసుకొచ్చేందుకు జరుపుకున్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ ద్వారా ఏ శ్రేష్టమైన గోల్డెన్ సంకల్పం చేశారు? ఇతరులకైతే గోల్డెన్ సంకల్పాలు చాలా వినిపించారు.
మంచి మంచి వినిపించారు. కానీ మీకోసం ఎటువంటి విశేషమైన స్వర్ణిమ సంకల్పం చేశారు. దీని ద్వారా పూర్తి సంవత్సరం అంతా ప్రతి సంకల్పం ప్రతి సమయం గోల్డెన్గా కావాలి. మనుషులైతే కేవలం గోల్డెన్ మార్నింగ్ లేక గోల్డెన్ నైట్ అని అంటారు, లేక గోల్డెన్ ఈవినింగ్ అని అంటారు. కానీ సర్వశ్రేష్ఠ ఆత్మలైన మీ ప్రతి సెకండు గోల్డెన్గా ఉండాలి, గోల్డెన్ సెకండ్గా ఉండాలి. కేవలం గోల్డెన్ మార్నింగ్ లేక గోల్డెన్ నైట్ కాదు, ప్రతి సమయము మీ రెండు కళ్ళల్లో గోల్డెన్ ప్రపంచము మరియు గోల్డెన్ లైట్తో నిండిన మధురమైన ఇల్లు, పరంధామము, స్వర్గం రెండు ఉండాలి. అది గోల్డెన్ లైట్ పరంధామము, స్వర్గం అనేది గోల్డెన్ ప్రపంచం. ఈ విధంగా అనుభవం కావాలి. ప్రారంభంలో ఒక చిత్రాన్ని తయారు చేశారు, గుర్తు ఉంది కదా. ఒక కంటిలో ముక్తి, రెండవ కంటిలో జీవన్ముక్తి. ఇలా అనుభవం చేయించటమే గోల్డెన్ జూబ్లీలోని గోల్డెన్ సంకల్పం. ఇటువంటి సంకల్పాన్ని అందరూ చేశారా, లేక కేవలం దృశ్యాలను చూస్తూ చూస్తూ సంతోషిస్తూ ఉన్నారా? గోల్డెన్ జూబ్లీ ఈ శ్రేష్టమైన కార్యం కోసమే. ఈ కార్యానికి నిమిత్తంగా మీరందరూ కార్యంలో తోడుగా ఉన్నారు. కేవలం సాక్షిగా ఉండి చూసేవారు కాదు, తోడుగా ఉండేవారు. ఇది విశ్వవిద్యాలయం యొక్క గోల్డెన్ జూబ్లీ. ఒక్కరోజు విద్యార్థులే కావచ్చు, మీరు జ్ఞానానికి వచ్చి ఒక్కరోజే కావచ్చు, కానీ వారికి కూడా ఇది గోల్డెన్ జూబ్లీయే. ఇంకా తయారై ఉన్న జూబ్లీ సమయానికి చేరుకున్నారు. తయారు చేసే శ్రమ వీరు చేశారు, జరుపుకునే సమయానికి మీరందరూ చేరుకున్నారు. కనుక అందరికీ బాప్దాదా గోల్డెన్ జూబ్లీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ ఇలా భావిస్తూ ఉన్నారు కదా. కేవలం చూసేవారైతే కాదు కదా, తయారయ్యేవారా లేక చూసేవారా? చూడడం అయితే ప్రపంచంలో చాలా చూశారు, కానీ ఇక్కడ చూడడం అనగా అలా తయారు కావటం, వినటము అనగా తయారు కావటం. కనుక ఏ సంకల్పం చేశారు? ప్రతి సెకండు గోల్డెన్గా ఉండాలి, ప్రతి సంకల్పము గోల్డెన్గా ఉండాలి. సదా ప్రతి ఆత్మ పట్ల స్నేహంతో కూడిన, సంతోషంతో కూడిన స్వర్ణిమ పుష్ప వర్షాన్ని కురిపిస్తూ ఉండండి. వారు శత్రువులైనా కానీ స్నేహపు వర్షం శత్రువును కూడా స్నేహితుడిగా చేసేస్తుంది. ఎవరైనా మీకు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా, లేక అంగీకరించినా అంగీకరించకపోయినా, మీరు సదా స్వమానంలో ఉంటూ ఇతరులకు స్నేహపు దృష్టి ద్వారా స్వమానంలో ఉంటూ మనల్ని మనం గొప్పగా భావిస్తూ ఆత్మను స్నేహపు దృష్టి ద్వారా, స్నేహపు వృత్తి ద్వారా ఆత్మిక గౌరవాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళండి. వారు మిమ్మల్ని అంగీకరించినా అంగీకరించకపోయినా కానీ మీరు వారిని మధురమైన సోదరి సోదరులుగా భావిస్తూ నడవండి. వారు అంగీకరించకపోయినా మీరైతే అలా భావించవచ్చు కదా. వారు రాళ్ళు విసిరిన, కఠినమైన మాటలు మాట్లాడినా మీరు రత్నాలను ఇవ్వండి. మీరు కూడా రాళ్ళు విసరకండి, ఎందుకంటే మీరు రత్నాకరుడైన తండ్రి పిల్లలు, రత్నాల గనికి యజమానులు, మల్టీ 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 మిలియనీర్లు. మీరు వారిస్తే నేనిస్తాను అని అనుకునేందుకు మీరు బికారులు కాదు. అది బికారుల సంస్కారం. దాత పిల్లలు ఎప్పుడు తీసుకునేందుకు చేతిని చాపరు. వీరు చేస్తే నేను చేస్తాను, వీరు స్నేహమిస్తే నేను ఇస్తాను అని బుద్ధి ద్వారానైనా సంకల్పం చేయడం, వారి గౌరవం ఇస్తే వారి నుండి గౌరవం లభిస్తే నేను గౌరవిస్తాను అని భావించడం కూడా బెగ్గర్ లాగా చేతిని చాపడమే. ఇది కూడా రాయల్ బికారితనమే. ఇందులో నిష్కామ యోగులుగా అవ్వండి. అప్పుడే గోల్డెన్ ప్రపంచం యొక్క సంతోషపు అల విశ్వం వరకు చేరుకుంటుంది. ఏ విధంగా అయితే విజ్ఞాన శక్తి పూర్తి విశ్వం అంతటినీ సమాప్తం చేసేందుకు చాలా శక్తివంతమైన సామగ్రిని, అణుబాంబులను కొంత సమయంలోనే కార్యమంతా సమాప్తమయ్యే విధంగా తయారు చేసిందో, సైన్సు శక్తి ఇటువంటి రిఫైన్ వస్తువులను తయారు చేస్తుందో, అలా జ్ఞానశక్తి కలిగిన మీరు కూడా
ఎటువంటి శక్తిశాలి వృత్తి మరియు వాయుమండలాన్ని తయారు చేయాలి అంటే కొంత సమయంలోనే నలువైపులా సంతోషపు అలలు, సృష్టి యొక్క శ్రేష్టమైన భవిష్యత్తును సూచించే అలలు చాలా త్వరగా వ్యాపించాలి. సగం ప్రపంచమైతే ఇప్పటికే సగం మరణించి ఉంది. భయము అనే మృత్యువు శయ్యపై నిద్రించి ఉన్నారు. దానికి సంతోషపు అల అనే ఆక్సిజన్ ఇవ్వండి. గోల్డెన్ జూబ్లీ యొక్క ఈ గోల్డెన్ సంకల్పం సదా ప్రత్యక్షంగా ఎమర్జ్ రూపంలో ఉండాలి. ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు గతిని ఇంకా తీవ్రంగా చేయాలి. ఇప్పటి వరకు ఏం చేశారో అది కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఇక ఇంతకంటే బాగా చేస్తూ ముందుకు వెళ్ళండి. అచ్చా, డబల్ విదేశీలకు చాలా ఉత్సాహం ఉంది. ఇప్పుడు ఇది డబల్ విదేశీల ఛాన్స్. తండ్రి కలవడం చాలామంది మధుబన్కు చేరుకున్నారు కూడా. అర్థమైందా? ఇప్పుడు అందరికీ సంతోషం అనే టోలీని తినిపించండి. దిల్కుష్ మిఠాయి ఉంటుంది కదా, కావున దిల్కుష్ మిఠాయిని బాగా పంచండి. అచ్చా, సేవాదారులు కూడా సంతోషంగా నాట్యం చేస్తున్నారు కదా. నాట్యం చేయడం ద్వారా అలసట సమాప్తం అయిపోతుంది. కావున సేవ చేశారా లేక సంతోషపు నాట్యాన్ని అందరికీ చూపించారా? ఏం చేశారు? నాట్యం చూపించారు కదా. అచ్చా, సర్వశ్రేష్ఠ భాగ్యవంతులు విశేషాత్మలకు ప్రతి క్షణము ప్రతి సంకల్పము గోల్డెన్గా చేసుకొని ఆజ్ఞాకారి పిల్లలందరికీ సదా దాత పిల్లలకు అయ్యి సర్వుల జోలెను నింపేవారికి సంపన్నులైన పిల్లలకు సదా విధాత మరియు వరదాతగయ్యి సర్వులకు ముక్తి లేక జీవన్ముక్తిని ప్రాప్తింపజేసే సదా సంపన్నులైన పిల్లలకు బాప్ దాదాల స్వర్ణిమ స్నేహము, స్వర్ణిమ సంతోషమనే పుష్పాల సహితంగా ప్రియ స్మృతులు, అభినందనలు మరియు నమస్తే పార్టీలతో సదా బాబా మరియు వారసత్వం రెండు గుర్తు ఉంటాయా? తండ్రి స్మృతి స్వతహాగానే వారసత్వపు స్మృతిని కలిగిస్తుంది మరియు వారసత్వం గుర్తు ఉంటే తండ్రి స్మృతి స్వతహాగానే కలుగుతుంది. తండ్రి మరియు వారసత్వం ఆస్తి, స్వర్గం ఆస్తి రెండు కలిసి ఉంటాయి. తండ్రిని వారసత్వం కొరకు స్మృతి చేస్తారు. ఒకటి గుణాల వారసత్వము, రెండు స్వర్గ వారసత్వం కొరకు. వారసత్వ ప్రాప్తి లేకపోతే తండ్రిని కూడా ఎందుకు స్మృతి చేయాలి? కావున తండ్రి మరియు వారసత్వాల స్మృతి ఎల్లప్పుడూ నిండుగా చేస్తుంది. ఖజానాలతో నిండుగా, దుఃఖము బాధల నుండి దూరంగా చేస్తుంది. ఈ రెండు లాభాలు ఉన్నాయి కదా. దుఃఖాల నుండి దూరం అవుతారు, ఖజానాలతో నిండుగా అయిపోతారు. ఇటువంటి సదాకాల ప్రాప్తిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ చేయించలేరు. ఈ స్మృతియే సదా సంతుష్టంగా సంపన్నంగా చేస్తుంది. ఎలాగైతే తండ్రి సాగరులో సదా నిండుగా ఉంటారో, సాగరాన్ని ఎంత ఎండినట్టు చేసినా సాగరం ఎప్పుడూ సమాప్తి కాదు. సాగరం సదా సంపన్నంగానే ఉంటుంది. అలా మీరందరూ సదా సంపన్న ఆత్మలే కదా. ఖాళీగా అయినట్లయితే ఎక్కడి నుండైనా తీసుకునేందుకు చేతిని చాపాల్సి వస్తుంది. కానీ నిండుగా ఉన్న ఆత్మలు సదా సంతోషం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు, సుఖం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు. మరి మీరు ఇటువంటి శ్రేష్టమైన ఆత్మలుగా అయ్యారా? సదా సంపన్నంగా ఉండాల్సిందే. మీకు లభించిన శక్తుల ఖజానాలను ఎంతవరకు కార్యములో వినియోగించారో పరిశీలించుకోండి. సదా ధైర్యము మరియు ఉత్సాహాల రెక్కలతో ఎగురుతూ ఉండండి. అంతేకాక ఇతరులను కూడా ఎగిరింపచేస్తూ ఉండండి. ధైర్యం ఉండి ఉత్సాహ ఉల్లాసాలు లేకపోయినా సఫలత ఉండదు. ఉత్సాహం ఉండి ధైర్యం లేకపోయినా సఫలత ఉండదు. రెండు కలిసి ఉంటేనే ఎగిరే కళ ఉంటుంది. కావున సదా ధైర్యము మరియు ఉల్లాసం అనే రెక్కలతో ఎగురుతూ ఉండండి. అచ్చా, ఓం శాంతి.